కథ అదే, కథానికమదే, నాటకమదే, కేవలం నటులు మాత్రమే మారారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఆడినటువంటి ఆటని తిరిగి భారతదేశంలో ఆడించాలని చూస్తోంది ఈ డీప్ స్టేట్. ఎందుకనంటే ఇవాళ ఈసీ దొంగతనం అని, ఓట్లల్లో దొంగతనం జరుగుతోందని రాహుల్ గాంధీ యాగి చేస్తూ దేశమంతా తిరుగుతున్నారు. ఇదే విధమైనటువంటి నాటకాన్ని పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఆడి ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సుస్థిరతను దెబ్బతీసి ఆ రెండు దేశాలని ఆర్థికంగా నష్టపరిచి వాళ్ళు అడుక్కునేలా చేశారు. వాళ్ళ కీలుబొమ్మలు పరిపాలనలో ఉండేలా చేశారు. అదే నాటకాన్ని తిరిగి ఇక్కడ చేసి మోడీ యొక్క స్థిరమైన ప్రభుత్వాన్ని కూలదోసి, ఇండియా ఫస్ట్ అంటున్నటువంటి మోడీని కూలదోయాలి. వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి లాభాలను చూసుకుంటూ ఈ దేశంలో స్థిరమైన మోడీ ప్రభుత్వాన్ని పడేసేలా చూస్తున్నారు. వాళ్ళకు అనుగుణంగా డాన్స్ చేస్తూ, నాట్యాలు చేస్తూ, నాటకాలు ఆడుతున్నాడు ఈ రాహుల్ గాంధీ. ఇవాళ రాహుల్ గాంధీ నిర్మోహమాటంగా ఒక దేశద్రోహి అని చెప్పవచ్చు. ఈ దేశద్రోహికి మనందరం బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మన పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. భారతదేశం అగ్రగామి దేశంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ దూసుకుపోవడంలో ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత ఉంది. ఈ బాధ్యతలో మొట్టమొదటిది రాహుల్ గాంధీని దేశద్రోహిగా మనందరం గుర్తించడమే.